2024లో మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎన్ని రికార్డ్స్ రీచ్ చేసినా మనందరికీ తెలుసు. 2025లో కూడా మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఒక రేంజ్ లో ఉండబోతుంది. ఈసారి కూడా మన తెలుగు నుంచి పెద్ద సినిమాలు రాబోతున్నాయి భయ్య. ఫస్ట్ అయితే మన నాని గారి హిట్ 3 మూవీ రీసెంట్ గానే ఈ మూవీ టీజర్ రిలీజ్ చేశారు భయ్య. టీజర్ అయితే నెక్స్ట్ లెవెల్ లో ఉంది. హిట్ పార్ట్ 1 పార్ట్ 2 ఎంత పెద్ద సక్సెస్ అయిందో మనందరికీ తెలుసు. హిట్ 3 అయితే ఈసారి పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ చేయబోతున్నారు భయ్య. ఈ మూవీ అయితే మే 1 రిలీజ్ చేయబోతున్నారు. మూవీ గనక బాగుంటే ఖచ్చితంగా కలెక్షన్స్ ఒక రేంజ్ లో ఉండబోతున్నాయి భయ్య. అది మాత్రం పక్కా. నెక్స్ట్ అయితే మన విజయ్ దేవరకొండ గారి కింగ్డమ్ మూవీ. ఈ మూవీ టీజర్ కూడా రీసెంట్ గానే రిలీజ్ చేశారు భయ్య. టీజర్ అయితే మెంటల్ మాస్ అంతే. నేనైతే ఈ రేంజ్ లో ఉంటదని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ మూవీ అయితే మే 30న రిలీజ్ చేయబోతున్నారు. ఒక్కటే మాట, ఈ మూవీలో మంచి కంటెంట్ ఉంటే ఖచ్చితంగా ఈ మూవీ 300 కోట్ల పైగానే కలెక్ట్ చేస్తుంది. నేనైతే మన విజయ్ దేవరకొండ గారు ఖచ్చితంగా కంబ్యాక్ ఇస్తారు అనుకుంటున్నాను. నెక్స్ట్ అయితే మన ప్రభాస్ గారి రాజాసాబ్ మూవీ. ఈ మూవీ స్టార్ట్ అవ్వి ఆల్మోస్ట్ 2 ఇయర్స్ అయితే అయిపోయింది. ఈ మూవీ నుంచి ఇప్పటి వరకు జస్ట్ గ్లిమ్స్ అండ్ లుక్స్ మాత్రం రిలీజ్ అవ్వాయి. మన ప్రభాస్ గారి లుక్స్ అయితే అదిరిపోయినాయి భయ్య. గ్లిమ్స్ కూడా చాలా అంటే చాలా బాగుంది. ఈ మూవీ అయితే యాక్చువల్ గా ఏప్రిల్ 10th రిలీజ్ అవ్వాలి. ఇంకా వర్క్ అయితే చాలా బ్యాలెన్స్ ఉందంట. అందుకే మూవీ అయితే పోస్ట్ పోన్ చేశారు. మూవీ బాగుంటే ఖచ్చితంగా ఈ మూవీ 500 కోట్ల పైగానే కలెక్ట్ చేస్తుంది. ఎందుకంటే అక్కడ ఉన్న మన రెబల్ స్టార్ ప్రభాస్ గారు ఒకవేళ మూవీలో కంటెంట్ ఒక రేంజ్ లో ఉంటే 1000 కోట్లు కలెక్ట్ చేసిన ఆశ్చర్యం లేదు. చూద్దాం మరి ఈ మూవీ ఎప్పుడు రిలీజ్ చేస్తారు. ఇక నెక్స్ట్ అయితే మన పవన్ కళ్యాణ్ గారి హరిహర వీరమల్లు మూవీ. ఈ మూవీ అయితే మార్చ్ 28th రిలీజ్ అవ్వాలి. అప్పుడు ఎప్పుడో ఈ మూవీ అయితే స్టార్ట్ చేశారు భయ్య. ఇప్పటి వరకు ఈ మూవీ నుంచి జస్ట్ గ్లిమ్స్ అండ్ 2 సాంగ్స్ మాత్రం రిలీజ్ అవ్వాయి. స్టార్టింగ్ లో వచ్చిన గ్లిమ్స్ అయితే చాలా బాగా నచ్చింది భయ్య. సాంగ్ అయితే జస్ట్ ఓకే అనిపించే. ఈ మూవీ అయితే పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ అయిపోతున్నారు. మూవీ బాగుంటే ఖచ్చితంగా ఈ మూవీ కూడా ఒక రేంజ్ లో కలెక్ట్ చేస్తుంది భయ్య. అది మాత్రం పక్కా. చూద్దాం మరి ఈ మూవీ ఎప్పుడు రిలీజ్ చేస్తారు. ఇవే భయ్య ఈ సంవత్సరంలో రాబోయే బిగ్ మూవీస్. ఇంకా కొన్ని మూవీస్ అయితే యాడ్ అవ్వచ్చు, చెప్పలేం. ఈ సంవత్సరంలో రాబోయే సినిమాల్లో మీరు ఏ మూవీ కోసం బాగా వెయిట్ చేస్తారో కామెంట్ లో చెప్పండి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ చేయండి గురు.